ఆయన అన్నాడు, ఈ బిడ్డని 2 ముక్కలు చేయండి, చెరిసగం ఇయ్యండి అనంగాల్నే. దానికి నీకు ఇష్టమా అని మొట్టమొదట డూప్లికేట్ తల్లిని అడిగారు. అడిగితే ఆ మంది, నాకు ఇష్టమేనయ్యా, రాజు ఏది చెప్తే అదే, నేను నీకు విధేయురాలని, నువ్వు మంచి విధేయురాలి, కూర్చో అక్కడ అన్నాడు. అర్థమవుతుందా? రెండో ఆమెను అడిగాడు, ఈ బిడ్డను 2 ముక్కలు చేసి ఆమెకి 1 ముక్క నీకు 1 ముక్క ఇస్తాము. దానికి ఆమె ఒప్పుకుంది. నీ సంగతి ఏంటంటే ఆమె అంటుంది, ఇస్తే పూర్తి బైబిల్ ఇవ్వండి, చిన్న ముక్క నాకొద్దు, సంపూర్ణ ప్రత్యక్షత కావాలి, ఆది కాండం నుంచి ప్రకటన దాకా ప్రత్యక్షత కావాలి. ఏదో ఒక ముక్క పట్టుకొని నేను వెళ్ళను. ముక్కలో జీవం ఉండదు. నువ్వు ముక్క చేసి ఇస్తావు, అది బ్రతికుంటే కదా, ఆ బిడ్డ చచ్చిపోయిద్ది. సజీవ వాక్యము కావాలి నాకు, జీవం కలిగిన వాక్యము కావాలి నాకు. హల్లెలూయా. ఇస్తే పూర్తిగా ఇవ్వు. మొక్క చెక్క అంటే ఆమెకి ఇచ్చి పంపించి. అర్థమవుతుందా? అప్పుడు సొలొమోను పైకి లేచి, ఏమే నిజమైన తల్లి అయి ఉన్నది, ఏమే వారసురాలై ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు కూడా మన సొలొమోను అదే తీర్పు తీరుస్తున్నాడు. హల్లెలూయా. చిన్న మొక్క పట్టుకెళ్ళి సంస్థ స్థాపిస్తే ఊరుకోడా ఆయన. సంపూర్ణ బైబిల్ ప్రత్యక్షత కావాలి, ప్రతి మాటకి నీ దగ్గర సమాధానం కావాలి. హల్లెలూయా. ఏదో ఒకటి పట్టుకెళ్తే అది నిర్జీవమైన ప్రత్యక్షత. దేవుని స్తోత్రం. కాబట్టి